హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్పైసీగా ఎగ్ రైస్ అండి. చాలా బాగుంటుంది, క్విక్గా చేసుకోవచ్చు అనమాట. సో లంచ్ బాక్స్లోకి పిల్లలకైనా ఎవరికైనా మంచిగా ఇట్టే పెట్టేయచ్చు అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ఈజీగా క్విక్గా చెప్పేస్తానమాట. సో ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. దానికి ఆనియన్స్, క్యారెట్, బీర్నీస్, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా అండ్ ఇక్కడ నేను రైస్ పొడి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దానిలోకే వెల్లుల్లి, అల్లం రెండు కలిపి చిన్నగా దంచుకున్నాను అనమాట. దంచేసుకొని అందులోకి వేసుకుంటున్నాను. సో ఆ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక దానిలోకే మనము ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అనేటివి ఇందులోకి వేసేసుకున్నాను అనమాట. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా, దానిలోకి క్యారెట్ వేసుకున్నాను. అందులోకి బీన్స్ అండ్ దానిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అండ్ దానిలోకి మళ్ళీ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. లైక్ జెండా కలర్లో ఉంది కదండి. గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది. సో ఇక నేను ఈ ముక్కలు అనేది కొంచెం ఉడకడానికి, సాఫ్ట్ అవ్వడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి ఇక్కడ ఈ మిశ్రమం అనేది ఒక సైడ్కి అనుకొని దానిలోకి ఒక 5 ఎగ్స్ అనేటివి పగలగొట్టుకొని ఇలా సైడ్కి వేసుకుంటున్నానండి. సో అందులోనే వేస్తే దానికే ఉల్లిపాయలకు అట్లా పట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం ఇవి సైడ్కి అనుకొని అవి సైడ్కి మన ఎగ్స్ అనేది వేసుకుంటే సో మనకి పచ్చలుగా విడివిడిగా ముక్కలుగా అన్నంలో తగులుతుంది అనమాట. సో వెంటనే కలపకుండా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఆగేసి కలపండి. ఎందుకంటే పీసెస్ అనేటివి మనకి రైస్లోకి బాగా అక్కడక్కడ టచ్ అవుతూ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రాపర్గా మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈవినింగ్ అయితే సరే అండి. ఇప్పుడు వర్షాకాలంలో ఇలాంటి స్పైసీగా తినాలంటే ఎంతో బాగుంటుందండి. సో ఇక నేను అంతా ప్రాపర్గా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. అండ్ ఎగ్ కూడా ప్రాపర్గా ఉడికేలాగా మొత్తం కలిపేసుకున్నాను. సో ఇందులోకి మన స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి, పిల్లలు ఉంటారు కదా. సో దానిలోకి ఒక చిటికెడంత పసుపు, దానిలోకి కొద్దిగా గరం మసాలా, చూసారు కదా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా అనేది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి వేసుకున్నానండి. ధనియా పొడి వేసుకున్న తర్వాత మరి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. సో అప్పుడు నేను కొంచెమే వేసుకున్నాను, ఓన్లీ దానికి సరిపడా ఎగ్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ మొత్తం రైస్కి అంతా సరిపోయేటట్టు సాల్ట్ అనేది వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంటుందండి. మీకు ఒకవేళ ఇంకా కారం స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి మనము ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అన్నం అనేది ఒక 5 మినిట్స్ ఇట్లా గాలికి ఆరిపేసి పొల్లు అవుతుంది అనమాట. సో కొంచెం ఇట్లా పొల్లు అయినాక అన్నంని దానిలోకి ఇప్పుడు చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంటుంది కదా దానిలోకి వేసేసుకొని ప్రాపర్గా కలిపేసుకోవాలండి ఇలా. సో ప్రాపర్గా కలుపుకున్న తర్వాత లాస్ట్కి ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట అది. సో కొంచెం మసాలా యాడ్ చేసిన తర్వాత దానిలోకి లాస్ట్కి ఫైనల్గా మనము కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసేసుకొని అంచుకి అక్కడ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుంటున్నాను ఇంకా. సో ఇది అండి ఇవాల్టి ఎగ్ రైస్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో ఎగ్ రైస్. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ.
ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. భావన టాక్స్. థ్యాంక్ యూ.